Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన కూలీ మూవీ ఎలా ఉంది? అసలు ఆ అంచనాలను అయితే మరి రీచ్ అయిందా? లోకి మరొక హిట్ కొట్టాడా? తమిళనాడు ఇండస్ట్రీకి ఇప్పటి వరకు లేని లోటు 1000 crores క్లబ్లో ఈ మూవీ చేరుతుందా? ఈ అన్ని విషయాలు అనేది కూడా ఈ రివ్యూలో కూడా మనం మాట్లాడేసుకుందాం. సో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన కూలీ మూవీతో పాటు ఇంకొక మూవీ అనేది కూడా బరిలో కూడా ఉంది. అది కూడా వార్ 2. మరి 2 మూవీస్ దేనికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ట్రైలర్, టీజర్ అండ్ వాళ్ళు ఇచ్చిన హైప్ కానీ మూవీ గురించి తెలుసుకున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి కూలీ మీద కొంచెం ఎక్కువ, వార్ 2 కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి చాలామంది కూలీకే మరి టికెట్లు ప్రిఫర్ చేసుకొని మరి ఫస్ట్ ప్రిఫరెన్స్గా అయితే థియేటర్లో ఇక్కడ వెళ్ళిపోయారు. మరి మూవీ విషయానికి వస్తే రజనీకాంత్ మాస్ సంభవం అనేది కూడా ఈ మూవీలో చూపించారు. అండ్ ఎంతోమంది యాక్టర్స్ కూడా ఉన్నారు. యాక్టర్స్ అనడం కంటే స్టార్స్ ఉన్నారు. అలాంటి ఇంతమంది స్టార్స్ని పెట్టుకొని అయితే లోకి మామ చాలా వరకు బాగానే డీల్ చేశారు. కాకపోతే ఓవరాల్గా మూవీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ రజనీకాంత్ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఆయన దగ్గర నుంచి వచ్చే ఒక మాస్ ఎలివేషన్ షాట్స్ అండ్ ప్రేక్షకులు విజిలేసే అద్భుతమైన మూమెంట్స్ ఇలాంటివి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాదే ఈ మూవీలో అలాంటివి ఉన్నా ఎందుకో ఎక్కడో తెలియని వెలతి మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. రజనీకాంత్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనిపిస్తూ ఉన్నా కానీ అన్నిటికంటే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే నాగార్జున గారి యాక్టింగ్ అండ్ ఆయనను ప్రజెంట్ చేసిన విధానం. ఎక్కువగా రజనీకాంత్ గారు అండ్ నాగార్జున గారు ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించినా కానీ ఎందుకో రజనీకాంత్ గారి కంటే నాగార్జున గారు డామినేట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంటర్వెల్ కంటే ప్రీ ఇంటర్వెల్ ఆ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ సీన్ కానీ ఒక కొత్త నాగార్జున గారిని చూస్తున్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. నాగార్జున గారిలో ఇది కూడా ఉందా, ఈ స్టైల్లో కూడా చూపించచ్చా అని చెప్పేసి లోకి మామ ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇంకా మిగతా పాత్రల విషయానికి వస్తే మాత్రం శృతి హాసన్ గారు మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టే సత్యరాజ్ గారి డాటర్ అని అనుకుంటాము. కాకపోతే అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. అదైతే ఇప్పుడు చెప్పేసానంటే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పట్లేదు. అండ్ ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనే దాని వరకు కూడా చాలామంది అనుకున్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు వస్తుందా అనుకుంటే అది కూడా సెకండ్ హాఫ్లో లాస్ట్లో వస్తుంది. సో అక్కడికే కొంచెం ప్రేక్షకులు అనే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోతారు. ఫస్ట్ హాఫ్ మాత్రం మూవీ చూసిన తర్వాత ఇది పవర్ హౌస్ కంటెంట్ రాబాయ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది లోకి మామ. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంటుంది. అదే కాకుండా చాలా వరకు సీన్స్ అనేది కూడా ఎక్కడో తెలియకుండా ఇంకా ఉందా, అరే స్టోరీ ఇంకా ఉందా, అయిపోలేదా అని ఆ ఒక చిన్న ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ రన్ టైం అనేది కూడా 2 hours 50 minutes. 2 hours 50 minutes. దాంతోపాటు స్టోరీ కూడా కావాల్సినంత ఉంది. ఫస్ట్ హాఫ్లో అయితే మనకి ఇప్పటి వరకు చూడని ఒక కొత్త ఎలిమెంట్, కొత్త పాయింట్తో అయితే తీసుకొని వచ్చారు. మనమైతే చూస్తుంటాం కదా, ఒక టైం ట్రావెలా లేకపోతే అక్కడ చైర్ పెట్టారు, అక్కడి నుంచి టైం మిషన్లో తీసుకెళ్ళిపోతారా, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటిది ఏమీ ఉండదు. కాకపోతే ఆ చైర్ వెనకలు ఉన్న ఒక స్టోరీ అది కూడా ఫస్ట్ హాఫ్లోనే క్లోజ్ అవుతుంది. దానికంటూ ఉన్న ఒక కొత్తదనం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం రజనీకాంత్ గారి మాస్ సంభవం. నేను చెప్పినట్టు రజనీకాంత్ గారిని ఎలా అయితే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి మాస్ సంభవం అనేది ఈ మూవీలో కూడా చూపించారు. 50 years గోల్డెన్ జూబ్లీ మరి సెలబ్రేట్ చేసుకుంటున్న రజనీకాంత్ గారికి ఒక ప్రాపర్ మూవీ అనేది ఇచ్చారు. కాకపోతే అందరికీ కాదు, ఎక్కువగా తమిళ వాళ్ళకి బాగా నచ్చుతుంది. తెలుగు వాళ్ళ విషయానికి వస్తే మాత్రం కొంచెం ఏదో తగ్గింది మచ్చ అని మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ నాగార్జున గారిని ఇప్పటి వరకు మనము చూడని ఒక డిఫరెంట్ గారిని ఈ మూవీలో చూపించడంలో లోకి గారు సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ డ్రివెన్ టైప్లో ఉంటుంది. అండ్ చాలా వరకు సీన్స్ విషయంలో అయినా కానీ ఎక్కువగా మనకు కనిపించేది రజనీకాంత్ గారు తర్వాత శృతి హాసనే అన్నట్టు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంటుంది. అండ్ నెక్స్ట్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే షౌబిన్ డ్యాన్స్ మోనికా సాంగ్లో మనకి ఎంత ఎనర్జీ అయితే తెస్తుందో తన పర్ఫార్మెన్స్ అనేది కూడా ఖచ్చితంగా ఒక రకమైన షాక్ అనిపిస్తూ ఉంటుంది. అరే ఇలా చేస్తాడా, తెలుగు ఇండస్ట్రీకి మరొక డిఫరెంట్ యాక్టర్ దొరికాడరా బై అని చెప్పేసి అనిపించుకోవడంలో మాత్రం అతిశయక్తి కాదు షౌబిన్ విషయంలో. అండ్ ఫస్ట్ హాఫ్కే అయిపోతుందేమో అనుకుంటాం కానీ సో సెకండ్ హాఫ్లో కూడా మనోడు మామూలుగా ఏం తగ్గడు.
సో అరిపించేస్తాడు. అండ్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా మరి ట్రైలర్లో ఎక్కువసేపు చూపించారేమో కానీ సినిమాలో మాత్రం తక్కువ ఉంటుంది. కానీ అక్కడ ఆయన చుట్టే స్టోరీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అండ్ క్యామియోస్ విషయానికి వస్తే ఉపేంద్ర గారు అండ్ ఆమీర్ ఖాన్ గారు. ఉపేంద్ర గారికి అయితే ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైట్ నుంచి ఆయన ఎంట్రీ అనేది కూడా ఉంటుంది. ఎక్కువగా ఆయన ఎంట్రీ వచ్చినప్పుడు ప్రేక్షకులు అయితే ఎంజాయ్ చేశారు. కానీ రజనీకాంత్ గారి వెనకల ఉంటూ ఆయనకు సపోర్ట్ చేసే పర్సన్గా అయితే ఇందులో కనిపిస్తారు. ఇంకా ఆమీర్ ఖాన్ గారి విషయానికి వస్తే మాత్రం మనకు విక్రమ్ మూవీలో రోలెక్స్ ఎలా అయితే ఉంటాడో ఇక్కడ సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా మనము ఇక్కడ ఆమీర్ ఖాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎందుకు ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ చూసిన తర్వాత వచ్చాను, బీడీ తాగాను, వెళ్ళిపోయాను అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రోలెక్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని ఎక్స్పెక్ట్ చేశారంటే పప్పులో కాలేసినట్టే. కానీ అంతటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ విషయంలో. లోకేష్ కనకరాజ్ గారి ప్రీవియస్ మూవీస్లో చూస్తే ఖచ్చితంగా ఆ డ్రగ్స్, ఆ మాఫియా అదన్నీ ఉంటుంది కదా. ఇందులో కూడా డ్రగ్స్ ఉండదు కానీ వేరే రకమైన మాఫియాని చూపిస్తాడు, దాని చుట్టూ తిరిగేది. అండ్ స్టోరీ లైన్ విషయానికి వచ్చేటప్పటికి చాలా థిన్ లైన్. స్నేహితుడు చనిపోతే మరి దాన్ని రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చిన హీరో మరి తర్వాత విలన్స్ని కనిపెట్టి చంపాడా అనేదే స్టోరీ అనమాట. సో ఇంత చిన్న లైన్ తీసుకొని చాలా చక్కటి స్క్రీన్ ప్లే అనేది కూడా చేశాడు. కాకపోతే ఎందుకో ఏదో మిస్ అయింది అన్నట్టు మాత్రం ఈ మూవీలో మనకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. అండ్ ఎవరైతే రజనీకాంత్ గారి మాస్ సంభవం చూడాలి అండ్ ఎంజాయ్ చేయాలి అండ్ నాగ్ గారిని సో ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో మనం చూడాలి అనుకుంటాము. సో ఆ విషయంలో మాత్రం ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. అండ్ ఇంకొక క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. లోకేష్ కనకరాజు గారి మూవీస్లో లాస్ట్ విక్రమ్ నుంచి చూసుకుంటే ఒకసారి లేడీస్కి ఒక ప్రత్యేకమైన పాత్ర అనేది ఇచ్చి సో వాళ్ళల్లో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ని కూడా మనకైతే పరిచయం చేస్తుంటారు కదా. అలాగే ఈ మూవీలో కూడా ఒక మెసేజ్ కాదు కానీ యూత్ని కొంచెం చురుకలు పెడుతూ ఇచ్చే ఒకటి లవ్ కైండ్ ఆఫ్ నమ్మితే ఏమవుతుంది ఏంటా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా థియేటర్లో విజిల్స్ వేయిస్తుంది, దాంతోపాటు ఒక షాక్కి గురి చేస్తుంటుంది అనమాట ఆ లేడీ క్యారెక్టర్. సో ఆ లేడీ క్యారెక్టర్ ఎవరో మీరు మూవీ చూసిన తర్వాత మీకు అర్థమైపోతే కామెంట్ సెక్షన్లో అయితే మీరైతే కామెంట్ చేయండి. సో గైస్ ఓవరాల్గా కూలీ మూవీ చూసుకుంటే రజనీకాంత్ గారి మాస్ సంభవం, నాగమామ అరాచకం, యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడొచ్చు. అండ్ మన తెలుగు ప్రేక్షకులకి ఒక మిక్స్డ్ ఫీలింగ్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయేమో. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మరైతే లేటెందుకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ కామెంట్స్లో డ్రాప్ చేయండి, లైక్ చేయండి, దాంతోపాటు హైప్ కూడా పెంచేసేయండి. సీ యూ గైస్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.